ఓం శాంతి. ఈరోజు 16/9/2021. मीठे बच्चे, बेहद का बाप इस बेहद की महफिल में गरीब बच्चों को गोद लेने के लिए आए हैं। उन्हीं देवताओं की महफिल में आने की जरूरत नहीं। మధురమైన పిల్లలారా, అనంతమైన తండ్రి ఈ అనంతమైన సభలో పేద పిల్లల్ని దత్తత తీసుకోవటానికి వచ్చారు. ఎలాంటి సభ? మెహఫిల్ అనేది ఏంటంటారంటే పార్టీ చేసుకుంటారు కదా, అలాంటి సభ అన్నమాట. పార్టీ చేస్తే అందరూ అటెండ్ అవుతారు కదా, దాన్ని సభ అని అంటారు కదా. అలాంటి సభను మెహఫిల్ అంటారనమాట. ఈరోజు బాబాకు తెలిసింది మనందరం ఇక్కడ మెహఫిల్ ఏర్పరచుకుందామని. అనంతమైన బాబా ఈ అనంతమైన సభలో ప్రపంచమే ఒక సభ అయి ఉంది కదా, ఈ సభలో బాబా వచ్చారు పేద పిల్లల్ని దత్తత తీసుకోవటానికి. వారిని దేవతల బాబాకు దేవతల సభలో వచ్చే అవసరం లేదు. దేవతల దగ్గర వచ్చి దత్తత తీసుకోవడం. ప్రశ్న: बच्चों को कौन सा दिन बड़े ही धूमधाम से मनाना चाहिए? పిల్లలు ఎటువంటి రోజు చాలా ఆడంబంగా జరుపుకోవాలి? ఏ పండగ, ఏ రోజుని? ఏ రోజుని ఘనంగా జరుపుకోవాలని అడుగుతున్నారు బాబా. ఉత్తర్: जिस दिन मरजीवा जन्म हुआ, बाप में निश्चय हुआ, वो दिन बड़ी ही धूमधाम से मनाना चाहिए. ఏ రోజు మరజీవ జన్మ తీసుకున్నామో అంటే బాబా మీద నిశ్చయం ఏర్పడిందో, బాబా పిల్లలుగా తయారయ్యామో, ఆ రోజుని చాలా ఆర్భాటంగా జరుపుకోవాలి. అలౌకిక జన్మదినము అంటారు దాన్ని, బాబా పిల్లలైన రోజు. वही तुम्हारे लिए जन्माष्टमी, अदे मीकु जन्माष्टमी जन्मदिनम. अगर अपना मरजीवा जन्मदिन मनाएंगे तो बुद्धि में याद रहेगा कि हमने पुरानी दुनिया से किनारा कर लिया. ఒకవేళ మీ యొక్క మరజీవ జన్మను జరుపుకున్నట్లయితే, మీ యొక్క మరజీవ జన్మదినాన్ని జరుపుకున్నట్లయితే బుద్ధిలో గుర్తొస్తుంది, మేము ఈ పాత ప్రపంచం నుండి దూరం అయిపోయాము, వదిలేస్తాము అని. हम बाबा के बन गए, अर्थात वर्षे के अधिकारी बन गए. మేము బాబా పిల్లలు అయిపోయాం అంటే వారసత్వానికి అధికారిగా అయిపోయాము అనేది గుర్తొస్తుంది అన్నమాట ఈ రోజును జరుపుకుంటే. గీత్ మెహఫిల్ మే జల్ ఉటీషణ, సభలోనే వెలిగింది జ్యోతి అనే పాట. ओम शांति. गीत, कविताएं, भजन, वेद, शास्त्र, उपनिषद, देवताओं की महिमा आदि तुम भारतवासी बच्चे बहुत ही सुन के आए हो. పాటలు, కవితలు, భజన, వేద, శాస్త్రాలు, ఉపనిషత్తులు భారతీయులు చాలానే వింటూ వచ్చారు. अभी तुमको समझ मिली है कि ये सृष्टि का चक्र कैसे फिरता है. पास्ट को भी बच्चों ने जाना है, प्रेजेंट दुनिया का क्या है वो भी देख रहे हो, वो भी प्रैक्टिकल में अनुभव किया है. बाकी जो कुछ होना है सो अभी प्रैक्टिकल में अनुभव नहीं किया है. पास्ट में जो हुआ है उसका अनुभव किया है. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది తెలిసిపోయింది కదా. పాస్ట్ ఏం జరిగింది ఈ చక్రంలో, ప్రజెంట్ ఏం నడుస్తుంది, అలాగే ఇంకా భవిష్యత్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇంకా ఇంకా జరగవలసింది ఇప్పుడు ఏముందనేది ఇంకా మీకు తెలీదు. ప్రాక్టికల్గా చూస్తారు. అది జరిగిపోయిందని ప్రాక్టికల్గా అనుభవం చేసేస్తారు కదా మీరు అంటున్నారు బాబా. బాప్ని హీ సమझाया है, బాప్ బిగర్ కోయి समझा ना सके. చక్రం కోసం బాబాయే చెప్పారు, ఇంకెవరు చెప్పలేరు బాబా తప్ప. పతా మనుష్య परंतु वो कुछ भी नहीं जानते, రచయిత और రచన के आदि मध्यांत को कुछ नहीं जानते. చాలామంది మానవులే ఉన్నారు కానీ పరిచయం తెలియదు ఎవరికి, రచయిత రచన के आदि मध्यांत ज्ञान. अभी कलयुग का अंत ये भी मनुष्य नहीं जानते. हाँ, आगे चल अंत को जानेंगे, मूल को जानेंगे, बाकी सारी नॉलेज को नहीं जानेंगे. కలియుగ అంతిమం అనేది కూడా మనుషులకు తెలియదు. లాస్ట్లో తెలుసుకుంటారు, మూలం ఏంటి సృష్టికి అది కూడా తెలుసుకుంటారు, కానీ ఇంత వివరంగా జ్ఞానం తీసుకునే టైం అయితే ఉండదు లాస్ట్లో వచ్చే వాళ్ళకి. पढ़ने वाले स्टूडेंट ही जान सकते, ये है मनुष्य से राजाओं का राजा बनना.
చదువుకునే స్టూడెంట్స్కి తెలుస్తుంది కదా, మనం స్టూడెంట్స్ కాబట్టి మనకి నాలెడ్జ్ మొత్తం తెలుస్తుంది. రాజాది రాజాగా తయారవుతున్నాం ఇక్కడ మనం. सुबीना असली राजाएं परंतु दैवी राजाएं जिनको असली राजाएं पूजते हैं. అది కూడా మనం దైవీ రాజులు అవుతాం, అసురీ రాజులు కాదు. అసురీ రాజులు దేవతా రాజుల్ని పూజిస్తారు, అలాంటి రాజులుగా తయారవుతాం మనం. गीत गाने वाले भी कुछ नहीं जानते, महिमा सिर्फ दैवी राजाएं जिन्हों को असली राजाएं पूजते. ये सब बातें तुम बच्चे ही जानते हो, विद्वान आचार्य आदि जरा भी नहीं जानते. ఈ విషయాలు పిల్లలకే తెలుసు, విద్వాంసులు ఆచార్యులు కూడా తెలియని విషయాలు. भगवान जिसको क्षमा के पुकारते उसको जानते नहीं. गीत गाने वाले भी कुछ नहीं जानते. భగవంతుణ్ణి దీపముగా భావించి పిలుస్తున్నారు. సభలో వెలిగింది దీపం అని ఈ పాటలో చెప్పారు కదా. పాట పాడే వాళ్ళకే తెలియదు అతని పరిచయం, అతని దీపం అయి ఉన్నారు అనేది. కేవలం మహిమ పాడుతూ ఉంటారు. భగవాన్ भी कोई समय इस दुनिया की महफिल में आया था, महफिल था जहाँ बहुत इकट्ठे हूँ. భగవంతుడు కూడా ఈ ప్రపంచం అనే సభలో వచ్చారు కాబట్టి సభలో వెలిగింది జ్యోతి అని పాట పాడారు. సభలో వెలిగింది దీపం అని. సభ అంటే చాలా మంది ఒక దగ్గర గేదర్ అయ్యేదని సభ అంటారు. మెహఫిల్ మే खाना पीना शराब आदि मिलता है. अभी इस महफिल में तुमको बाप से సభలోని తినేవి తాగేవి సారా పంచుకుంటారు, తాగుతారు, తింటారు పార్టీల్లో కదా. ఇక్కడ బాబా ఈ సభ ఈ పార్టీలో వచ్చి ఏమి ఇస్తున్నారు, ఏం తింటున్నాం, ఏం తీసుకుంటున్నాం? అవినాశి జ్ఞాన రత్నం కా ఖజానా మిల్ రहा. అవినాశి జ్ఞానరత్న లేక ఖజానా పంచుకునే పార్టీ ఇది. अथवा ऐसे कि हमको वैकुंठ की बादशाही बाप से मिल रही, वैकुंठ राज्याधिकारं దొరుకుతుంది సభలో. इस सारी महफिल में बच्चे ही बाप को जानते कि बाप हमको सौगात देने आए हैं. बाप महफिल में क्या देते हैं, मनुष्य महफिल में एक दो को क्या देते, रात दिन का फर्क है. సభలో పిల్లలే తెలుసుకున్నారు కదా బాబా మనకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఈ సభలో ఏమి ఇస్తున్నారు? విశ్వ రాజ్యాధికారం, సతీగ రాజ్యం. అక్కడ సభలో ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటారు అది కూడా మీకు తెలుసు కదా. రాత్రికి పగలుకున్న తేడా ఉంది. బాప్ జైసే హల్వా ఖిలాతే और वो సస్తే में సస్తీ వస్తు చనీ ఖిలాతే. బాబా సభలో హల్వా అనుకోవచ్చు బాబా ఇచ్చేది. బయట సభలలో దొరికే శనగలతో పోల్చుకోవచ్చు. हलवा और चना दोनों में कितना फर्क है, రెండిటి మధ్య ఎంత తేడా ఉంది. एक दो को चने खिलाते रहते, कोई कमाता नहीं तो कहा जाता है ये तो चने चबा रही. ఒకరికొకరు శనగలు తినిపించే సభలే బయటవి. ఎవరికైనా సంపాదన సరిగా జరగకపోతే ఏమంటారు, శనగలు నవ్వులుకుంటూ కూర్చున్నాడు అంటారు. अभी तुम बच्चे जानते बेहद का बाप हमको स्वर्ग की राजाई की वरदान दे रहे. స్వర్గ రాజ్యాధికారం యొక్క వరదానం ఇస్తున్నారు బాబా మనకు. शिव बाबा इस महफिल में आते हैं ना, शिव जयंती भी तो मनाते हैं ना. ఈ సభలో వచ్చారు బాబా, అందుకే శివరాత్రి కూడా జరుపుతాం కదా శివ జయంతి. परंतु वो क्या आकर करते ये किसको भी पता नहीं. वो बाप है, बाप जरूर कुछ खिलाते देते. అతడు వచ్చి ఏం చేస్తారనే తెలియదు, జయంతి చేసుకుంటారు కానీ అతడు బాబా కదా, తండ్రి కదా. తప్పకుండా ఏదో ఒకటి తినిపిస్తారు పిల్లలకి, గిఫ్ట్ ఇస్తారు, తినిపిస్తారు. मात पिता जीवन की पालना तो करते हैं ना, तुम भी जानते हो वो मात पिता आकर के జీవన్ కి సంభాల్ करते, ఇంకా పాలన ఇస్తారు మాతా పిత. అలా బాబా సభ అనుకుంటే మనకి జ్ఞానరత్నాలు ఇస్తున్నారు, తినిపిస్తున్నారు, రాజ్యాధికారం గిఫ్ట్ ఇస్తున్నారు. మాతా పిత అనుకుంటే పాలన కూడా చేస్తున్నారు కదా బాబా మనకు. లౌకికంలో కూడా మాతా పిత పాలన చేస్తారు కదా, అడాప్ట్ करते. బాబా కూడా మనకు పాలన చేస్తున్నారు, దత్తా తీసుకుంటున్నారు. बच्चे खुद कहते बाबा हम आपके 10 दिन के बच्चे आता 10 दिन से आपके बने. పిల్లలు అంటారు 10 రోజులు బిడ్డ మేము మీకు. జ్ఞానాలు వచ్చి 10 రోజులైతే ఏమంటున్నారు, 10 రోజుల పిల్లలము అని. तो समझना चाहिए कि हम आपसे स्वर्ग की बादशाही लेने का हकदार बन चुके हैं, गोद लिए हैं. బాబా మేము 10 రోజులు బిడ్డ అయ్యాము అంటే స్వర్గ రాజ్యాధికారం తీసుకునే హక్కుదారులు అయిపోయాము అని అంటున్నారు పిల్లలు. మీ వడిలోకి వచ్చేసాము అని.
जीते जी किसी की गोद ली जाती तो अंधश्रद्धा से तो नहीं लेते. మాత పిత भी बच्चे को गोद में देते हैं. ఎక్కడైనా దత్తత అయినప్పుడు గుడ్డిగా నమ్మి దత్తత ఎవరెవరు, వాళ్ళ అమ్మా నాన్న కూడా గుడ్డిగా ఇవ్వరు. ఎంతో కొంత తెలివి బుద్ధిలో ఉండి కావాలనే దత్తత ఇస్తారు పిల్లల్ని కదా. समझते हैं हमारा बच्चा उनके पास जास्ती सुखी रहेगा और ही प्यार से संभालेगा. ఇంకా సుఖంగా ఉంటారు మా దగ్గర కన్నా అక్కడ దత్తత ఇస్తే, ఇంకా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు మా పిల్లల్ని అని భావంతోనే దత్తత ఇస్తారు దత్తత ఇచ్చేటప్పుడు. तुम भी लौकिक बाप के बच्चे यहाँ वेद के बाप की गोद लेते हो. లౌకిక తండ్రి కన్నా ఇక్కడ సుఖం ఉంటుందనే మనం ఏం చేసాం, అనంతమైన బాబా దగ్గర అడాప్ట్ అయ్యాం, దత్తత అయ్యాం. దత్తత అయ్యారా లేదా? అందరూ దత్తత అయి ఉన్నారా? सभी अडॉप्ट हो गए ना? अडॉप्ट हुआ कि नहीं? अडॉप्ट होना है. बेहद का बाप कितना रुचि से गोद लेते हैं. इनके ఎంత ఇంట్రెస్ట్ దత్తత తీసుకోవడం అంటే అనంతమైన బాబాకు. बच्चे भी लिखते बाबा आपका हो गया, फिर दूर से तो नहीं कहेंगे, सिर्फ दूर से तो नहीं कहेंगे, प्रैक्टिकल में गोद ली जाती तो सेरेमनी भी की जाती है. దూరం నుండి బాబా మీ వాళ్ళు అయిపోయాం అనడం కాదు, ప్రాక్టికల్గా బాబా ఒడిలోకి వస్తున్నాం. అందుకే బాబా ఒడిలో వచ్చిన రోజుది సెరమనీ కూడా చేసుకోవడం జరుగుతుంది. जैसे जन्मदिन मनाते हैं ना, तो ये भी बच्चे बनते कहते हैं हम आपके हैं तो 6-7 दिन बाद नामकरण भी मनाना चाहिए ना. జన్మదినం ఎలా జరుపుకుంటారు? బాబా పిల్లలైన రోజు జన్మదినం మనకి. 6 రోజులు 7 రోజులు కోర్స్ అయిపోయాక నామకరణం కూడా జరగాలి అసలు అంటున్నారు బాబా. పూర్వం నామకరణం కూడా ఉండేది కదా, బాబా పేర్లు పెట్టడం తీసేసరి. परंतु कोई भी मनाते नहीं. अपनी जन्माष्टमी तो बड़े धूमधाम से मनानी चाहिए, परंतु मनाते ही नहीं. బాబా జ్ఞానంలో వచ్చిన రోజే మీకు జన్మాష్టమి, చాలా ఆడంబరంగా జరుపుకోవాలి ఈ రోజుని, కానీ ఎవరు జరుపుకోవట్లేదు పిల్లలు అంటున్నారు బాబా. ज्ञान भी नहीं कि हमको जयंती मनाने, 12 मास होते तो मनाते. अरे पहले मनाए नहीं, 12 मास के बाद क्यों मनाते हो? జ్ఞానం కూడా కొంతమందికి ఉండట్లేదు, మేము ఈ జయంతి జరుపుకోవాలి అలౌకిక జన్మదినాన్ని అని. 12 నెలలు అయిపోయింది అనుకోండి జ్ఞానంలో వచ్చి, సంవత్సరం అయినట్టు జరుపుకోవాలి కదా పండగ. నేను బాబా బిడ్డాయి సంవత్సరం అయింది అని. మొదటి టైంలో కూడా కోర్స్ అవగానే ఫలానా రోజు నా జన్మదినం అని జరపాలి కదా. కొంతమంది 12 నెలలు అయ్యి కూడా జరపట్లేదు అంటున్నారు బాబా. జ్ఞానిని నిశ్చయనీయుగా జ్ఞానమే ఉండట్లేదు, నేను బాబా దగ్గర జన్మ తీసుకున్నాను కదా అని నిశ్చయము ఉండట్లేదు. एक बार जन्मदिन मनाया वो तो पक्के हो गए, फिर अगर जन्मदिन मनाते हुए भागंती हो गए तो समझा जाएगा ये मर गए. ఒకసారి జన్మదినం జరుపుకున్నాం అంటే పక్కా ఇంకా బాబా పిల్లలు అయిపోయామంటే అయిపోయి. సంవత్సరం అలౌకిక జన్మదినం జరుపుకొని ఒక్కసారి బాబాను వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? చనిపోయిన రోజు అది. బాబాను వదిలేసి వెళ్ళిపోతే అది చనిపోయిన రోజు, బాబా దగ్గర నుండి చనిపోయినట్టే కదా. जन्म भी कोई तो बहुत धूमधाम से मनाती, कोई गरीब होगा तो गुड़ चने भी बांट सकते, जास्ती नहीं. కొంతమంది ఆడంబరంగా జన్మదినం చేసుకుంటారు, కొంతమంది అంటే బెల్లము శనగలు పంచే వాళ్ళు కూడా ఉంటారు పేదవాళ్ళు అయితే. ఇక్కడ కూడా అలాగే, ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోలేకపోతే శనగలైనా పెట్టండి అందరికి అంటారు బాబా అలౌకిక జన్మదినం. बच्चों को पूरी रीति समझ में नहीं आता, इसलिए खुशी नहीं होती है. जन्मदिन मनाए तो याद भी पक्का पड़े, परंतु वो बुद्धि नहीं है. పిల్లలకి పూర్తిగా అర్థం కావటం లేదు, అందుకే ఆ ఖుషి రావట్లేదు. బాబా దగ్గర జన్మ తీసుకున్నాను కదా, ఎంత గొప్ప రోజు అనే ఖుషి రావాలి కదా మీకు అంటున్నారు బాబా. పక్కాగా కూడా గుర్తుంటది బాబా పిల్లలయ్యేమో అని జన్మదినం జరుపుకుంటే అంటున్నారు బాబా. आज फिर भी बाप समझाते, जो जो नए बच्चे बने उनको निश्चय होता है तो जन्मदिन मनाई. మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నారు బాబా, కొత్తగా వాళ్ళు ఎవరు బాబా పిల్లలు అయ్యారో జన్మదినం జరుపుకోండి, ఒకవేళ మీకు నిశ్చయం ఏర్పడిపోయింది బాబా మీద అంటే. ఫలానా दिन हमको निश्चय हुआ जिससे जन्माष्टमी शुरू होते, ఫలానా రోజు మాకు బాబా మీద నిశ్చయం ఏర్పడింది, ఆ రోజు మా జన్మదినం అని జరుపుకోవాలి.
जन्माष्टमी अनंडी, जन्मदिनम अनंडी। तो बच्चे को बाप और वर्षे को पूरा याद करना चाहिए। बच्चे कभी भी भूलता थोड़ी कि मैं फलाने के बच्चा हूँ। यहाँ कहते कि बाबा आप हमको याद नहीं पड़ते हो, ऐसे अज्ञान काल में तो कभी नहीं कहेंगे। లౌకికంలో నాన్న మర్చిపోతున్నాను అంటారేంటి, కానీ ఇక్కడ బాబా మర్చిపోతున్నా అంటున్నారేంటి? మేము ఫలానా తండ్రికి పిల్లలు అనేది మర్చిపోతారా? మారువారు కదా। याद ना पड़ने का सवाल भी नहीं उठता लौकिक में। तुम बाप को याद करते, बाप तो सबको याद करते। सब हमारे बच्चे काम चितपा जलकर भस्म हो गए, ऐसे और कोई गुरु व महात्मा आदि नहीं कहेंगे। ये भगवान वाची है कि मेरे सब बच्चे हैं। भगवान के तो सब बच्चे हैं ना। బాబా చెప్తున్నారు, గుర్తు చేసుకోకపోవటం నాన్నని అనే ప్రశ్నే లేదు లౌకికంలో। మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు। బాబా అయితే అందరినీ జ్ఞాపకం చేస్తారు కదా। నా పిల్లలు అందరూ ఎలాగైపోయారు, కామచితి మీద కూర్చొని నల్లగా అయిపోయారు, మాడిపోయారు, నేను వెళ్ళాలి అని గుర్తు వస్తుంది కదా బాబాకు। ఇంకే గురువు మహాత్మ ఇలా మాట్లాడతారా చెప్పండి? భగవాన్ వాచ ఒక్కటే ఉంటుంది, నా పిల్లలు అందరూ ఇలా అయిపోయారు, నేను ఉద్ధరించాలి అనేది। భగవంతుడికి అందరూ పిల్లలు అవుతారు కదా అంటున్నారు బాబా। सब आत्मा ही परमात्मा बाप के बच्चे। बाप भी जब शरीर में आते तब कहते ये सब आत्माएं हमारे बच्चे हैं। బాబా కూడా ఈ శరీరంలో వచ్చి ఏం చెప్తున్నారు? అందరూ ఆత్మలు నా పిల్లలు అని। काम चित्ता पर चढ़ भस्मीभूत तमो प्रधान हो पड़े, भारतवासी कितने आयरनेज हो गए, काम चित्ता पर बैठ सब सांवरे बन पड़े हैं। కామచితి పైన పడి భస్మీభూతులైపోయారు, తమో ప్రధానమైపోయారు అందరూ। బాబా పిల్లలు, బాబా అనుకుంటున్నారు నా పిల్లలు అందరూ కామచితి మీద కూర్చొని ఎలాగా అయిపోయారు, ఎలాగైపోయారు? ఐరనైజ్, ఇనుములాగా అయిపోయారు అని చెప్తున్నారు బాబా। जो पूज्य नंबर 1 गोरा था సో పూజారి సావరా బన్ గయే। నంబర్ 1 పూజ్యులు సుందరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూజారి నల్లగా అయిపోయారని చెప్తున్నారు బాబా। సుందర్ సో శ్యామ్ హే ఏ కామ్ చిత పర్ చढ़ना గోయా శామ్ పర్ చढ़ना। సుందరంగా ఉన్నాలే శ్యామ్లు అయిపోయారు। బాబా చెప్తున్నారు ఈరోజు కామ్ చిత పర్ చढ़ना గోయా శామ్ పర్ చढ़ना। కామచిత మీద ఎక్కి కూర్చోవడం అంటే సర్పం మీద ఎక్కడం అంటున్నారు బాబా। वैकुंठ में सांप आदि नहीं होते जो किसको डसे, ऐसे बात हो ना सके। बाप कहते 5 विकारों के प्रवेश न होने से तुम तो जैसे जंगली कांटे बन गई हो। సర్పం అని ఎందుకు పోలిస్తున్నారు బాబా? సర్పం మీద ఎక్కితే ఏమవుతుంది? పొడిచిందంటే విషం ఎక్కిపోతుంది। కామం అనేది కూడా ఏంటి? విషానికి వశం చేస్తుంది అనమాట। వైకుంఠంలో సర్పాలు ఉండవు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు బాబా స్వర్గంలోకి। స్వర్గంలో పాములు ఉంటాయా? ఉండవు। ఎవరికైనా కుడితే ఎంత బాధ ఉంటుంది, విషయం ఎక్కడ? దేవతల దగ్గర అలా ఉండదు కదా లోకంలో అంటున్నారు బాబా। పంచవికారాల ప్రవేశితం మీలో జరిగే కానీ మీరు అడవి ముళ్ళు అయిపోయారు అని చెప్తున్నారు బాబా। कहते बाबा हम मानते ये है ये कांटों का जंगल, एक दो को डसकर सब भस्मीभूत हो गए। ముళ్ళ అడవి అయిపోయింది, ఒకరికొకరు పొడుచుకొని భస్मीभूతం అయిపోయాము అంటున్నారు పిల్లలు। भगवान आज मुझ ज्ञान सागर के बच्चे जिसको मैंने कल पहले भी आकर स्वच्छ बनाया था वो अब पतित काले हो गए। భగవాన్ వాచకుడు ఏంటి? కల్పపూర్వమే వచ్చి స్వచ్ఛంగా తయారు చేశాను కదా మిమ్మల్ని, ఇప్పుడు పతితులైపోయారు అని చెప్తున్నారు బాబా। बच्चे जानते हम गोरे से सांवरे कैसे बनते, सारे 84 जन्मों की हिस्ट्री जोग्राफी नटशेल में बुद्धि में है। సుందరంగా ఉన్న వాళ్ళు నల్లగా ఎలా అయిపోయారు? చక్రం అంతా బుద్ధిలో వచ్చేసింది కదా ఇప్పుడు పిల్లలకి। इस समय तुम जानते हो कि कोई 5-6 वर्ष से लेकर अपनी बायोग्राफी जानते नंबर वार बुद्धि अनुसार। 5-6 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి బయోగ్రఫీ ఏంటనేది మీకు తెలుస్తుంది కదా, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది మన ద్వారా అని। इस समय तुम जानते हो नंबरवार बुद्धि अनुसार, हर एक अपने पास्ट बायोग्राफी को भी जानते हमने क्या क्या बुरा काम किया, ఏమేమి చెడు పనులు చేసాము మన జీవితంలో అనేది గుర్తుంటుంది కదా ఎవరికైనా కానీ। मोटी मोटी बातें तो बताई जाती हमने क्या क्या किया, आगे जन्म की तो बात ही नहीं बता ही नहीं सकते। జన్మ జన్మాంతర్కి బయోగ్రఫీ कोई बता ना सके। ఈ జన్మలోదైతే మనకు గుర్తుంటుంది, మూట విషయాలు చెప్తారు, మేము ఇది తప్పు చేస్తాం, ఇలాంటి పొరపాట్లు జరిగాయని కూడా।
జన్మ జన్మాంతరాల విషయాలు ఎవరు గుర్తు తెచ్చుకొని చెప్పలేరు మన ద్వారా ఎప్పుడెప్పుడు ఏం జరిగిందని. बाकी 84 जन्म कैसे लिए हैं सो बाप बैठ उनको समझाते हैं। जिन्होंने पूरे 84 जन्म लिए हैं उनकी ही स्मृति में आएगा. 84 జన్మలు ఎలా తీసుకున్నా మొత్తం బాబా చెప్తున్నారు. ఎవరు 84 జన్మలు తీసుకున్నారు వాళ్ళకే స్మృతిలోకి వస్తాయి ఈ విషయాలని చెప్తున్నారు బాబా. घर जाने के लिए मैं तुमको मत देता, इसलिए बाप कहते हैं ये नॉलेज सब धर्म वालों के लिए. ఇంటికి వెళ్ళాలి అనేటటువంటి మెసేజ్ మీకు ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళాలి అనే మతం ఇస్తున్నాను. అందుకే ఇది అన్ని ధర్మాల వాళ్ళకు చెందిన జ్ఞానం అయింది. ఇంటికి అందరూ వెళ్ళాలి కదా. अगर मुक्तिधाम घर जाने चाहते तो बाप ही ले जा सकते, सिवाय बाप के और कोई भी अपने घर जा नहीं सकते. ముక్తిధామం ఇంటికి వెళ్ళాలంటే బాబాయే తీసుకుని వెళ్ళగలరు. బాబా తప్ప ఇంకెవరు ఇంటికి తీసుకుని వెళ్ళలేరు అంటున్నారు బాబా. कोई के पास ये युक्ति है ही नहीं जो बाप को याद कर और वहां पहुंचे. బాబాని జ్ఞాపకం చేసుకొని ఇంటికి చేరిపోతామని ఆ యుక్తి ఎవరి దగ్గరైనా ఉందా? మనకి బాబా వచ్చి చెప్తే ఇప్పుడు తెలిసింది. पुनर्जन्म तो सबको लेना है, बाप बिगड़ तो कोई ले जा नहीं सकते. मोक्ष का ख्याल तो कभी भी नहीं करना है, ये तो हो नहीं सकता. ये तो अनादि बना बनाए ड्रामा, इससे कोई भी निकल नहीं सकता. బాబా తప్ప ఇంకెవరి యుక్తి ఇవ్వలేరు ఇంటికి వెళ్ళడం అనేది. మోక్షం యొక్క ఆలోచన అయితే ఎప్పుడు చేయకండి అంటున్నారు బాబా. అది అయ్యేదే కాదు. ఎందుకంటే అనాదిగా తయారైపోయిన డ్రామా ఇది. దీని నుండి ఎవ్వరు బయటకి తప్పించుకోవడానికి వీల్లేదు ఈ నాటకం నుండి. सबका एक बाप ही लिबरेटर गाइड है, वही आकर युक्ति बतलाते कि मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, नहीं तो सजाएं खानी पड़ेगी. అందరికీ ముక్తి ఇచ్చే దాత, మార్గాన్ని చూపేవారు ఒక బాబాయ్. అతడే వచ్చి యుక్తి చెప్తున్నారు ఇంటికి ఎలా వెళ్ళాలి. నన్ను జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి, ఇంటికి వెళ్ళగలనని యుక్తి చెప్తున్నారు. లేకపోతే శిక్ష అనుభవించవలసి వస్తుంది. पुरुषार्थ नहीं करते तो समझते यहाँ का नहीं. मुक्ति जीवन मुक्ति का रास्ता तुम बच्चे नंबर बार पुरुषार्थ अनुसार जानते हो. हर एक के समझाने की रफ्तार अपनी अपनी है. तुम भी तो कह सकते इस समय पति दुनिया है, कितना मारा मारी आदि होती है. सतयुग में ये नहीं होगा, अभी कलयुग है, ये तो सब मनुष्य मानेंगे. పురుషార్థం చేయకపోతే మన కులానికి చెందిన వాళ్ళు కాదని అర్థం. వినేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు బాబా పిల్లలు అయ్యేవాళ్ళు కాదు, బ్రాహ్మణ కులస్తులు కాదు అని. పురుషార్థం చేయడం మొదలు పెడితే మన కులానికి చెందిన వాళ్ళు అని అర్థమవుతుంది. ముక్తి జీవన్ ముక్తి మార్గం నంబర్ వార్ పురుషార్థ అనుసారమే తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞానం చెప్పే విధానం ఎవరిది వాళ్ళది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీరు కూడా ఎవరికైనా చెప్పచ్చు. ఇప్పుడు అందరూ పద్ధతులు అయిపోయాం కదా, ఎంత కోట్లాట్లు జగడాలు జరుగుతున్నాయి, సత్యయుగంలో ఇవేమి ఉండవు, ఇప్పుడు కలియుగం ఉంది, అందరూ ఒప్పుకుంటారు మీరు చెప్తే అంటున్నారు బాబా. ఇది కలియుగం, పతితులైపోయి ఉన్నాం. सत्युग त्रेता गोल्डन एज सिल्वर एज और भाषाओं में भी कोई नाम कहते जरूर होंगे. इंग्लिश तो सब जानते हैं, डिक्शनरी भी होती इंग्लिश हिंदी की. अंग्रेज लोग बहुत समय राज्य करके गए तो उन्होंने इंग्लिश काम में आती है. सत्य त्रेता द्वापर కలియుగాలు దాన్ని గోల్డెన్ సిల్వర్ కాపర్ ఐరన్ ఏజ్ అంటూ ఉంటాం మనం. బాబా చెప్తున్నారు వేరు భాషల్లో వేరు ధర్మాల్లో వేరు పేర్లు కూడా ఇచ్చి ఉండొచ్చు, సత్యయుగం త్రేతాయుగం వీటికి. బాబా చెప్తున్నారు ఇంగ్లీష్ అయితే అందరికీ తెలుసు కదా, ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉండడం వల్ల, రాజ్యం చేయడం వల్ల ఇంగ్లీషు కొంచెం అందరికీ ఇండియాలో తెలిసి ఉంటుందన్నమాట. డిక్షనరీ కూడా ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇంగ్లీష్ హిందీ డిక్షనరీ, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలు ఉంటాయి కదా. मनुष्य इस समय ये तो मानते कि हमारे में कोई गुण नहीं, बाबा आप आकर रेम करो, फिर से हमको पवित्र बनाओ, हम పతితే. మనుషులు ఇది ఒప్పుకుంటున్నారు, మాలో ఏ గుణాలు లేవు, పతితులు అయిపోయి, మీరు వచ్చి మళ్ళీ పావనంగా తయారు చేయండి, దయ చూపించండి అని పిలుస్తున్నారు. अभी तुम बच्चे समझते कि पतित आत्मा एक भी वापस जा नहीं सकते, सबको सतो रजो तम में आना है. बाप इस पतित महफिल में आते, कितनी बड़ी महफिल है. పిల్లలు తెలుసుకున్నారు కదా, పతిత ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళలేరు, సతో రజ తమలో అందరూ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబా పతిత సభలోకి వచ్చారు.
పతిత ప్రపంచంలోకి. ఇది ఎంత పెద్ద సభ కదా ఈ ప్రపంచం అంతా. मैं देवताओं की महफिल में कभी आता ही नहीं हूँ, जहाँ माल टाल 36 प्रकार के भोजन मिल सके वहां मैं आता ही नहीं हूँ. దేవతల సభలో నేను రాను అంటున్నారు బాబా. 36 రకాల వంటకాలు దొరుకుతాయి ఆ సభలో వస్తే. దేవతా సభ, దేవతా ప్రపంచం అనే సభ ఎలా ఉంటుంది తెలుసా? రోజు 36 రకాలు, 52 రకాలు తింటారు అక్కడ అందరూ కలుసుకున్నప్పుడు. స్పెషల్ 52 రకాలు, 56 రకాలు. మరి రోజు తినేది 36 రకాలు అక్కడ. ఆ సభలో నేను రాను కదా అంటున్నారు బాబా. जहाँ बच्चों की रोटी भी नहीं मिलती उन्होंने के पास आकर गोद में लेकर बच्चा बने वर्षा देता हूँ. దేవతా సభలో రాను. ఎక్కడైతే తినడానికి రొట్టెలు కూడా దొరకట్లేదని కండిషన్లో ఉండే ప్రపంచము, అలాంటి సభలో నేను వచ్చి దత్తత తీసుకుంటాను, నా ఒళ్ళోకి తీసుకుంటాను పిల్లల్ని అన్నారు బాబా. తీసుకొని ఏం చేస్తున్నారు? వారసత్వం ఇస్తారంట బాబా, అడాప్ట్ చేసుకొని. షావుకారం కు గోद में नहीं लेता हूँ, वे तो अपने ही नशे में चूर रहे थे. డబ్బున్న వాళ్ళు నాకు వద్దు, వాళ్ళ నశలో వాళ్ళు ఉంటారు అంటున్నారు బాబా. పేదల్ని దత్తత తీసుకుంటాను. खुद कहते कि हमारे लिए तो स्वर्ग यहाँ ही है, फिर कोई मरता है तो कहते हैं कि स्वर्गवासी हुआ तो जरूरी है नरक हुआ ना, तुम क्यों नहीं समझाते? अभी अखबार में भी युक्ति कोई ने डाला नहीं है. స్వయం బాబా స్వయం అంటారు డబ్బున్న వాళ్ళు మాకు ఇక్కడే స్వర్గం ఉంది అని. కానీ చనిపోయేటప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు? స్వర్గస్థులు అయ్యారు అంటే చావకముందు నరకంలో ఉన్నట్లనే కదా. మరి మనం నరకంలో ఉన్నామని ఎందుకు అనుకోవట్లేదు మనుషులు అన్నారు బాబా. యుక్తియుక్తంగా న్యూస్ పేపర్లో వేయాలి ఒక రోజు అంటున్నారు బాబా. बच्चे भी जानते हैं हमको ड्रामा पुरुषार्थ कराता है. हम जो पुरुषार्थ करते हैं वो ड्रामा में नूने. డ్రామా మన చేత పురుషార్థం చేయిస్తుంది. అంటే మనం ఏం పురుషార్థం చేస్తున్నా అది డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నది చేస్తున్నాం. అలాగని చేయకుండా కూర్చోకండి. ऐसा नहीं सोचना ड्रामा में जो है वो पुरुषार्थ कर रही है तो हमें क्यों पुरुषार्थ करना है, ऐसा नहीं सोचना. पुरुषार्थ करना भी जरूरी है. పురుషార్థం చేయడం అనేది తప్పనిసరి. డ్రామా పర్ బయట नहीं जाना है. డ్రామాలో ఉంటే అవుతుందని కూర్చుంటుకోకండి. క్లాస్కి రావడం తప్పనిసరి కదా, తప్పనిసరే లేదు. ఈరోజు బట్టి రావడం తప్పనిసరి. డ్రామాలో ఉంటే అని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? అవదు కదా. మీరు వచ్చేటప్పుడు అనుకోలే డ్రామాలో ఉంది అందుకే నేను ఈరోజు అటెండ్ చేశాను, డ్రామాలో లేకపోతే ఏమయ్యేదో. हर बात में पुरुषार्थ जरूर करना ही. कर्मयोगी राजयोगी है ना, वो ही कर्म సన్యాసి హఠ యోగి. ప్రతి విషయంలో తప్పకుండా పురుషార్థం చెయ్యాలి. कर्मयोगी राजयोगी మనం. कर्म సన్యాసులు అయితే హఠ యోగిలు వాళ్ళు సన్యాసులు. तुम तो सब कुछ करते, घर में रहते, बाल बच्चों को संभालते, वो तो भाग जाते, अच्छा नहीं लगता है, परंतु वो पवित्रता भी भारत में चाहिए ना, फिर भी अच्छा है. మీరు అన్నీ చేసుకుంటూ చేస్తున్నారు పురుషార్థం. ఇంట్లో ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు. వాళ్ళు కర్మ సన్యాసులు అంటే అందరిని వదిలేసి పారిపోతారు అంటున్నారు బాబా. వాళ్ళకి ఇంట్లో మంచిగా అనిపించదు, అందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పవిత్రత కూడా భారతదేశంలో కావాలి కదా, అందుకు వాళ్ళు సహకారం దొరికింది సన్యాసులు. భారతదేశానికి పవిత్రత శక్తి ఉపయోగపడింది సన్యాసుల్లో ఉన్నది కూడా. ఆ టైంకి మరి మనం తయారవ్వలేదు కదా, వాళ్ళ పవిత్రత ఉన్నప్పుడు మనం వికారాల్లో పడి ఉన్నాం. అలాంటి సమయంలో వాళ్ళు రక్షించారు భారతదేశాన్ని. फिर भी अच्छा है, अभी तो पवित्र भी नहीं रहते, ऐसे नहीं कि वो कोई पवित्र दुनिया में जा सकते. ఇప్పుడైతే సన్యాసుల్లో పవిత్రత కూడా పోయిందిలేండి అంటున్నారు బాబా. అయితే వాళ్ళు పవిత్ర ప్రపంచం సత్యగల వెళ్ళగలరా అంటే వెళ్ళలేరు అంటున్నారు బాబా. सिवाय बाप के कोई ले नहीं जा सकता. अभी तुम जानते शांति धाम तो हमारा घर है, परंतु जाए कैसे, बहुत पाप किए हुए. బాబా తప్ప ఎవరు తీసుకుని వెళ్ళలేరు పవిత్ర ప్రపంచంలోకి. అందుకే సన్యాసులు మరి బాబాని తెలుసుకోలేదు కదా. బాబా అప్పుడు రాలేదు వాళ్ళలో పవిత్రత ఉన్నప్పుడు. బాబాని తెలుసుకుని పవిత్రంగా తయారైతే బాబా పవిత్ర ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నారు. శాంతిధామం ఇల్లు, కానీ ఎలా వెళ్ళాలి? చాలా పాపాలు చేసేసి ఉన్నారు కదా.
ईश्वर को सर्वव्यापी कह देती, ये इज्जत किसकी गवाते हैं? शिव बाबा की. ఈశ్వరుడి సర్వవ్యాపి అని చెప్పి శివబాబా గౌరవాన్ని తీసేస్తున్నారు. కుత్తే బిల్లి కన్ में परमात्मा कहते हैं. अब रिपोर्ट कैसे करें? కుక్క పిల్లి కనకనంలో భగవంతుడు పరమాత్మ అనేస్తారు. నేను మీ మీద రిపోర్ట్ ఇవ్వాలంటున్నారు బాబా. ఎవరికి ఇవ్వాలి? बाबा बोल रहे हैं आपके ऊपर केस लगाना है. कहाँ लगाना है? बाबा पूछ रहे. अब रिपोर्ट किसको करे? बाप कहते हैं मैं ही समर्थू, मेरे साथ धर्मराज भी हैं. నేనే సమర్థుడిని కేసు తీసుకోవడానికి మీ మీద. నాతో ధర్మరాజు కూడా ఉన్నాడు కదా అంటున్నారు బాబా. ये सबके लिए कयामत का समय है. सब सजाएं आदि भोग कर वापस चले जाएंगे. ఇది అందరి కోసం వినాశన సమయం నడుస్తుంది. వినాశనంలో శిక్షలు అనుభవించేసి ఇంటికి వెళ్ళిపోతారు అందరు అంటున్నారు బాబా. ड्रामा की बनावट ही ऐसी. सजाएं कहानी है जरूर. ये तो साक्षात्कार भी होते हैं. गर्भ जेल में भी साक्षात्कार होता है. డ్రామా తయారైంది, ఇలా తయారైంది, తప్పకుండా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. గర్భజైల్లో సాక్షాత్కారాలు జరుగుతాయి అన్నారు బాబా. तुमने ये काम किए, फिर उनकी सजा मिलती, तब तो कहते हैं कि अब इस जेल से निकालो, हम फिर ऐसे पाप नहीं करेंगे. నువ్వు ఈ పని చేస్తావు కదా, ఈ శిక్ష అని కనిపిస్తుందంట గర్భజైల్లో ఆ శిశువుకి. అప్పుడు ఇంకా వాళ్ళు ప్రార్థిస్తారు, నన్ను బయటకు తీసేయండి తొందరగా గర్భంలో నుండి. బయటకు వచ్చాక నేను మళ్ళీ పాపం చేయను అని ప్రతిజ్ఞలు చేస్తారంట. बाप यहाँ सम्मुख आकर ये सब बातें तुम्हें समझाते. गर्भ में सजाएं खाते, वो भी जेल है, दुख के फील होता है. वहाँ सतीग में दोनों जेल नहीं होते जहाँ सजा खाएं. బాబా ఇక్కడ సమ్ముఖంగా వచ్చి విషయాలన్నీ చెప్తున్నారు మనకి. గర్భ జైల్లో శిక్షను అనుభవిస్తారు. ఇక్కడ దుఃఖం ఫీల్ అవుతుంది కదా. మామూలు జైలు, గర్భ జైలు రెండు ఉన్నాయి. ఇక్కడ సతీగల రెండు ఉండవు. శిక్ష అనుభవించే విధానం ఉండదు. अब बाप समझाते बच्चे मुझे याद करो तो खाद निकल जाएगी, ये तुम्हारे अक्षर बहुत मानेंगे. भगवान का नाम तो है, सिर्फ भूल की है जो कृष्ण का नाम डाल दिए. अब बाप भी बच्चों को समझाते, ये जो सुनते हो सुनकर अखबार में डालो. బాబా చెప్తున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ తుప్పు తొలగిపోతుంది అని చెప్తున్నారు బాబా. అందరూ ఒప్పుకుంటారు ఈ మాటలు. భగవంతుడు అనే పేరు వింటుంటారు కదా. అయితే పొరపాటు ఎక్కడ చేశారంటే కృష్ణుడి పేరు వేసేసారు శాస్త్రాల్లో. ఇప్పుడు బాబా కూడా పిల్లలకు చెప్తున్నారు, మీరు ఏది వింటున్నారో విని న్యూస్ పేపర్లో కూడా వేయించండి ఇది అని చెప్తున్నారు బాబా. शिव बाबा इस समय सबको कहते हैं मुंदुकी सीट गंडा, आप आगे आ जाइए. ఒకరెవరైనా శివ్ బాబా ఈ సమయంలో అందరికి చెప్తున్నారు, 84 జన్మలు అనుభవిస్తూ తమ ప్రధానంగా తయారైపోయారు అందరూ. ఇప్పుడు నేను మీకు సలహా ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వికర్మలు వినాశనం అవుతాయి, ముక్తి జీవన్ ముక్తి धामంలోకి మీరు వెళ్ళిపోతారు అని. बाप का ये फरमान है, मुझे याद करो तो खाद निकल जाएगी. నన్ను జ్ఞాపకం చేస్తే మీ తుప్పు తొలగిపోతుందని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. भाई आप भी నన్ను జ్ఞాపకం చేస్తే మీ తుప్పు తొలగిపోతుందని బాబా చెప్తున్నారు. అచ్చా బచ్చే కిత్నా సంజాయ్. బాబా మళ్ళీ అన్నీ చెప్పేస్తే ఏమంటే, పిల్లలారా ఇంకా నేను ఎంత చెప్పాలి, ఇంకా ఎన్నాళ్ళు మీతో కూర్చోవాలి, ఇంకెప్పుడు తయారవుతారు, కబ్ తయారు హోంగే, కిత్నా సంజాయ్, కిత్నా సమయం ముజే బైఠనా ఇధర్. బాబా అడుగుతున్నారు, ఇంకా ఎన్నాళ్ళు, ఎంత చెప్తే మీరు ఇంకా తయారవుతారు అడుగుతున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य स्थान। फर्स्ट पॉइंट, हर बात के लिए पुरुषार्थ जरूर करना है। ప్రతి విషయం కోసం పురుషార్థం తప్పకుండా చేయాలి। డ్రామా కేకర్ బయట नहीं जाना है, డ్రామా అని కూర్చుండిపోకూడదు। कर्मयोगी राजयोगी बनना है, कर्मयोगी का राजयोगी का तारावली। कर्म सन्यासी हठयोगी नहीं, कर्म सन्यासी का हठयोगी का तार కాకూడదు। ప్రతి విషయం కోసం పురుషార్థం తప్పకుండా చేయాలి, డ్రామా అని కూర్చుండిపోకూడదు। कर्मयोगी राजयोगी का तारावली, कर्म सन्यासी हठयोगी का కాకూడదు। सेकंड पॉइंट, बिगर सजा के बाप के साथ घर चलने के लिए याद में रहकर आत्मा को सतप्रधान बनाना है, सामने से गोरा बनना है। శిక్ష అనుభవించకుండా బాబా తోడులో ఇంటికి వెళ్ళడం కోసం బాబా స్మృతిలో ఉంటూ ఆత్మను సతప్రధానంగా తయారు చేసుకోవాలి। నల్లగా ఉన్న ఆత్మ తెల్లగా తయారవ్వాలి। మీరు నలుపు నుండి తెల్లగా తయారవ్వాలి। वरदान, अपनी श्रेष्ठता द्वारा नवीनता का झंडा लहराने वाले शक्ति स्वरूप भव। తమ యొక్క శ్రేష్ఠత ద్వారా నవీనత యొక్క జెండా ఎగరేసేటటువంటి శక్తి స్వరూపంగా కండి। अपनी श्रेष्ठता द्वारा नवीनता का झंडा लहराने वाले शक्ति स्वरूप भव। తమ యొక్క శ్రేష్ఠత ద్వారా नवीनता का झंडा एगरेसे शक्ति स्वरूपंगा कंडी। अभी समय प्रमाण समीपता के प्रमाण शक्ति रूप का प्रभाव जब दूसरों पर डालेंगे तब अंतिम प्रत्यक्षता समीप ला सकेंगे। ఇప్పుడు సమయానుసారం సమీపతానుసారం శక్తి రూపం యొక్క ప్రభావం మీరు ఇతరుల మీద వేయగలిగినప్పుడే ప్రత్యక్షత సమీపానికి తీసుకొని రాగలరు। ఇప్పుడు శక్తి రూపం యొక్క ప్రభావం ఇతరుల మీద వేయగలిగినప్పుడే ప్రత్యక్షతను సమీపంగా తీసుకొని రాగలరు। जैसे स्नेह और सहयोग को प्रत्यक्ष किया है, ऐसे सर्विस के आईने में शक्ति रूप का अनुभव करो। ఎలాగైతే స్నేహం సహయోగం అనేది ప్రత్యక్షం చేశారు ఇప్పటి వరకు, స్నేహం సహయోగం మాత్రం డోకలేదు, బాగా ఉంటుంది పరస్పరం కదా, బయట వాళ్ళకి కానీ మనలో మనకి కానీ బాబాతో కానీ। కానీ ఇప్పుడు సర్వీస్ అనే అర్థంలో శక్తి రూపాన్ని అనుభవం చేయించండి అందరికీ। सर्विस अने दर्पणंलो शक्ति रूप యొక్క అనుభవం చేయించండి। जब अपनी श्रेष्ठता द्वारा शक्ति रूप की नवीनता का झंडा ले रहेंगे तब प्रत्यक्षता होगी। ఎప్పుడైతే మీ శ్రేష్ఠత ద్వారా మీలో శక్తి రూపం యొక్క నవీనత అనే జెండా ఎగరేస్తారో అప్పుడు ప్రత్యక్షత అనేది జరుగుతుంది। अपने शक्ति स्वरूप से सर्वशक्तिमान बाप का साक्षात्कार कराओ। మీ యొక్క శక్తి స్వరూపం ద్వారా సర్వశక్తివంతుడు బాబాను సాక్షాత్కారం చేయించండి। स्लोगन, मनसा द्वारा शक्तियों का और कर्म द्वारा गुणों का दान देना ही महादान है। మనసు ద్వారా శక్తులు మరియు కర్మ ద్వారా గుణాలు దానం చేయడమే మహాదానం। మనసు ద్వారా శక్తులు మరియు కర్మ ద్వారా గుణాలు దానం చేయడమే మహాదానం। మురళి విన్నారు కదా, సారం బుద్ధిలో ఉందా? సభ ఈ ప్రపంచమే, అది పేదలు అయిపోయిన ప్రపంచం, అలాంటి సభలో బాబా వస్తున్నారు। ఎక్కడైతే 36 రకాల వంటకాలు తినే దేవతల సభ ఉందో అక్కడ బాబా రారు। ఇక్కడ వచ్చి ఏం చేసినా దత్త తీసుకుని రాజ్యాధికారం అనేది వారసత్వంగా ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా। జన్మదినం జరుపుకోమంటున్నారు బాబా। బాబా పిల్లలైనటువంటి జన్మదినం జరుపుకుంటే బాబా పిల్లలు అయ్యాము అనేది గుర్తుంటుంది మనకు, తర్వాత ఆ నష కూడా ఎక్కుతుంది, మళ్ళీ బాబా చేయి వదలకూడదని గమనిక కూడా ఉంటుంది।
లేకపోతే మళ్ళీ బాబా చేయి వదిలేస్తే చనిపోయిన రోజు కింద లెక్క మళ్ళీ అది అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? మీరు గుర్తు చేసుకోవడమే కాదు, బాబా మిమ్మల్ని ఎంత గుర్తు చేసుకుంటారు. అయ్యో నా పిల్లలు ఇలా అయిపోతున్నారే, అయిపోయారే అని గుర్తొచ్చేసి కదా వస్తారు బాబా. వచ్చి మళ్ళీ పావనంగా తయారు చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? పురుషార్థం తప్పకుండా చేయాలి. డ్రామాలో ఉంటే నేను చేస్తానని కూర్చుండిపోకండి అని చెప్తున్నారు బాబా. శిక్ష అనుభవించకుండా ఇంటికి వెళ్ళాలంటే ఆత్మను సతప్రధానంగా తయారు చేసుకోవాలి స్మృతి ద్వారా. మీలో ఒక శ్రేష్టత తీసుకొస్తే ఆ శ్రేష్టత ద్వారా శక్తి అనేది చూపిస్తే మీరు, శక్తియే ఒక నవీనత. శక్తి ఇప్పుడు కనిపించడం మీలో, దాంతోనే బాబా ప్రత్యక్షత జరుగుతుంది, సాక్షాత్కారం జరుగుతుంది. అలాంటి శక్తి స్వరూపంగా కండి అని వరదానం ఇస్తున్నారు బాబా. మహాదానం అంటే మనస్సు ద్వారా శక్తులు, కర్మ ద్వారా గుణాలు దానం చేయడం మహాదానం. ఓం శాంతి. ఈరోజు పూనా నుండి సందీప్ అన్నయ్య వచ్చారు. అన్నయ్య మనకి బట్టి చేయిస్తారు. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో అన్నయ్య మన ముందు వస్తారు. ఇప్పుడు యోగం చేద్దాం, తర్వాత అన్నయ్య మన ముందు వస్తారు, బట్టి స్టార్ట్ అవుతుంది. ఓం శాంతి. सद्गुण का धन बड़ा निराला, बाहों बढ़ता जाए, इसे कोई न लूट सके, जो कभी न टूटने पाए। दानी बनो वरदानी बनो, दानी बनो वरदानी बनो, गुणों के महादानी बनो, गुणों के महादानी बनो, प्रभु के प्यारे सबके सहारे, प्रभु के प्यारे सबके सहारे, शिव समान कल्याणी बनो, शिव समान कल्याणी बनो, दानी बनो वरदानी बनो, दानी बनो वरदानी बनो। मन से शक्ति दान करो,